హలో మై డియర్ ఫ్రెండ్స్, పార్ట్నర్షిప్లో ఇది ఫోర్త్ వీడియో. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి ఈ వీడియో చెప్తాం. సో లాస్ట్ వరకు కూడా క్లియర్ కట్గా వినండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చూడండి. భవ్య, రమ్య మరియు సౌమ్యలో వారి పెట్టుబడులను కొలుపుగా 50,000 రూపాయలు అయినది. రమ్య భవ్య కంటే 6,000 ఎక్కువ పెట్టుబడిని సమకూర్చగా సౌమ్య రమ్య కంటే 2,000 రూపాయలు ఎక్కువగా పెట్టుబడిని కలిపింది. సంవత్సరాంతమున వచ్చే లాభం 5,025 రూపాయలను పంచుకొనగా భవ్య వాటా ఎంత అంటాడు. ఓకేనా? సో క్వశ్చన్ చూస్తే చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, చిన్నదే. కొంచెం మనకి అమౌంట్స్ అనేవి నీట్గా ఇవ్వలేదు. సో పేర్లు ఎవరెవరు ఇచ్చారు? ముగ్గురు అమ్మాయిలు, భవ్య, తర్వాత రమ్య, సౌమ్య. సో ఇలా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఓకేనా? సో వీళ్ళ పెట్టుబడులు డైరెక్ట్గా ఇవ్వలేదు. ఓకే, సో డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి మనం వేసుకోవాలి అది ఎలా అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, రమ్య భవ్య కంటే 6,000 ఎక్కువ పెట్టిందంట. సో రమ్య ఉంది కదా, ఈ రమ్య ఈమె 6,000 ఇక్కడట భవ్య కంటే 6,000 ఎక్కువ పెట్టిందంట. ఓకేనా? సో భవ్య ఎంత పెట్టిందో మనకు తెలియదు కాబట్టి భవ్య ఎంత అయితే పెట్టిందో దాన్ని ఎక్స్ అనుకుందాం. అప్పుడు రమ్య ఎంత పెట్టినట్టు? ఎక్స్ ప్లస్ 6,000. ఎందుకంటే భవ్య మీద 6,000 ఎక్కువ పెట్టింది ఈమె. ఓకేనా? సో అందుకే ఎక్స్, భవ్య ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ 6,000 వేసుకున్నాం. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, సౌమ్య రమ్య కంటే 2,000 ఎక్కువ పెట్టుబడిని పెట్టిందంట. సౌమ్య ఉంది కదా, ఈమె రమ్య కంటే 2,000 ఎక్కువ పెట్టిందంట పెట్టుబడి. ఓకేనా? సో ఈమె కంటే 2,000 ఎక్కువ పెట్టిందంట. ఎలా రాసుకుంటాం? ఎక్స్ ప్లస్ 2,000 ఎక్కువ పెట్టిందంట. ఈమె కంటే 2,000 ఎక్కువ. ఓకేనా? సో ఈమె కంటే 2,000 ఎక్కువ అంటే మనం ఆ 2,000ని 6,000కి కలిపేయాలి. ఓకేనా? సో కలిపేస్తే 8,000 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ప్లస్ 6,000 ప్లస్ 2,000 అలాగే వేసుకోవచ్చు, కానీ ఎందుకు లెంత్ ఎక్కువ అయిపోద్ది. ఓకే, సో అందుకే ఇక్కడ 2,000 కలిపేస్తాం. ఈమె కంటే ఈమె 2,000 ఎక్కువ పెట్టింది, అందుకే 2,000 కలిపేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం పెట్టుబడులు ముగ్గురు పెట్టుబడి మొత్తం 50,000 ఇచ్చాడు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఎక్స్ వాల్యూ కొనుక్కోవాలి. అంటే ఏంటి? ఈ భవ్య ఎంత పెట్టిందో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా దానికి ప్లస్ చేసేస్తాం. కాబట్టి వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారో తెలుస్తుంది. దానికి ఇంటూ 12 చేసుకున్నామంటే మనకి లాభాల నిష్పత్తి వస్తుంది. ఆ నిష్పత్తిని మనం ఇక్కడ కొంచెం లాభం ఇచ్చాడు చూడండి, 5,025 రూపాయలు. ఆ లాభాన్ని షేర్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎవరిది కొనుక్కోవాలి? భవ్యది కొనుక్కోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎక్స్ వాల్యూ కొనుక్కోవాలి. ఏం లేదు, ఇక్కడ మొత్తం ఇవన్నీ కలిపేద్దాం. ఎందుకంటే మొత్తం కలిపేసి పెట్టారు వీళ్ళు పెట్టుబడి. ఎవరు ఎంత పెట్టారో తెలియదు. సో ఇప్పుడు ఈక్వల్గా డైరెక్ట్గా కూడేద్దాం. సో మొత్తం ఇది ఎంత అవుద్దో చూడండి, ఎక్స్ 3x. ఓకేనా? 3x ఇక్కడ 6,000 8,000 ఎంత వస్తుంది? 6,000 8,000 కలిపితే 14,000 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 50,000. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. 3x స్క్వేర్ వస్తుంది కదా, 3xలో అని చెప్పేసి అనుకుంటారేమో. ఇవి ఇంటూలు ఉంటేనే స్క్వేర్ వస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ ప్లస్లు కాబట్టి 3x వస్తుంది. ఓకే, 3x ప్లస్ ఇక్కడ మనం ఈ ప్లస్ ఇంకెయ్యొద్దు. ఇక్కడ చూడండి, ఇది ప్లస్ 14,000 ఉంది. సో దీన్ని మనం వాడు పంపించేసామనుకోండి, అది మైనస్ 14,000 అవుద్ది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి, మైనస్ 14,000 అవుద్ది. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్తే ఇటు భాగించాలి కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఇంటూ చేస్తే అటు వెళ్తే భాగిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం చేస్తుంది? ప్లస్ చేస్తుంది. సో అటు వెళ్తే మైనస్ అవుద్ది. ఓకేనా? సో అలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 3x ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత వస్తుందో చూడండి, 14,000 తీసేస్తే 50,000 ఎంత వస్తుంది? 10,000 తీస్తే 40,000, 14,000 తీస్తే 36,000. ఓకేనా? సో ఈ ఎక్స్ ఇక్కడ వదిలేద్దాం, ఈ 3 నోట పట్టుకుపోదాం. సో 36,000/3 వస్తుంది. ఇక్కడ ఇంటూ చేస్తుంది ఎక్స్కి, ఇక్కడికి వెళ్తే భాగిస్తుంది. ఓకేనా? సో ఎంతలో? 3 1 3 2. ఓకేనా? 12,000తో కట్ అవుద్ది ఇది. ఓకేనా? సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 12,000. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత లెంత్గా ఎవరు చెప్పరు, షార్ట్కట్లో కూడేస్తారు, ఇక్కడ మొత్తం కూడేస్తారు. ఓకేనా? సో ఇంత అవసరం లేదు కూడా, మీకు అర్థం కావాలని చెప్తున్నా. సో ఇప్పుడు మనకి 12,000 వచ్చింది. ఇప్పుడు భవ్యది మనకి 12,000. ఇప్పుడు భవ్య మీద 6,000 ఏమి ఎక్కువ పెట్టింది కాబట్టి 12,000 ప్లస్ 6,000 ఎంత అవుద్ది? ఎక్స్ ప్లస్ 6,000. సో 12,000 ప్లస్ 6,000 ఎంత అవుద్ది? 18,000 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ ప్లస్లు తీసేయండి. ఇంక ఇక్కడ మనం డైరెక్ట్గా నిష్పత్తులు తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 8,000 అంటే 12,000 ప్లస్ 8,000 ఎంత వస్తుంది చూడండి? 12,000 8,000 20,000 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇవన్నీ ఈ 3 zeros కట్ చేస్తే 12, 18, 20 ఉంది. ఇక్కడ ఇవన్నీ దేంతో కట్ అవుతాయి? 2తో కట్ చేద్దామా? 2 6 12, 2 9 18, 2 10 20. ఓకే, 6 9 10 వచ్చింది. ఓకేనా? సో ఇవి ఒకటే నెంబర్తో కట్ అవ్వేవి. ఓకేనా? సో ఒకటే నెంబర్తో కట్ అవ్వేవి 6
9 10 ఒకటే నెంబర్తో కట్ కావు కాబట్టి వీటిని మనం తీసేద్దాం. సో ఇక్కడ మరి సంవత్సరాంతం అన్నారు కదా, ఇక్కడ నువ్వు 12 ఎందుకు వేయలేదు సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇలా 12 వేసుకోవాలి, ఓకేనా. సో 12 వేసుకున్నా కానీ మనం 12తో కూడా వేస్తాం, ఇవన్నీ కూడా 12తో పోతాయి. సో అందుకే ఎలాగో కట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వేయలేదు. అదే ఇక్కడ కానీ ఆడు 7 నెలలు 3 నెలలు 2 నెలలు లేకపోతే 4 నెలలు ఉండి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇలా ఇస్తే ఖచ్చితంగా వేసుకోవాలి, ఓకేనా. అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే, ఓకేనా. ఎందుకంటే కట్ అయిపోతాయి కాబట్టి. సో 6 9 10 మొత్తం ఇవి కలపండి. ఇప్పుడు 19 మొత్తం 25 అవుద్ది. ఈ 25కి ఇది లాభాల నిష్పత్తి కాబట్టి చూడండి, ఇక్కడ కాలం అలాగే పెట్టుబడి ఇంటూ కాలం చేస్తే లాభాలు నిష్పత్తి అనేది వస్తుంది. ఇది చాలాసార్లు చెప్పాను, ఓకే. సో ఇక్కడ లాభాలు ఎంత ఇచ్చాడు మనకి, మొత్తం ఎంత వచ్చింది, 5,025 రూపాయలు వచ్చింది లాభం, ఓకేనా. సో 25తో కట్ చేస్తే 25 2 50. సో డైరెక్ట్ కట్ చేస్తాం కాబట్టి 0 పెట్టుకుంటాం. 25 1 25, ఓకేనా. సో మనకి ఇక్కడ లాస్ట్కి ఏం అడుగుతుండ కోసం, పంచుకొనగా భవ్య వాటా ఎంత అంటుండు. సో భవ్య వాటా కావాలి మనకు. భవ్య వాటా ఎవరో 6, ఓకే. 6 × 201 ఎంత అవుద్ది, 6 1 6 6 0 6 0 6 12. సో 1206 రూపాయలు అనేది ఈ భవ్య వాటా వస్తుంది లాభాల్లో, ఓకేనా. సో ఇలా చేయాలి, ఇది చాలా చిన్న ప్రాబ్లం, ఓకేనా. మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ వేసాను కానీ ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడంటే మొత్తం ఇలా వేసుకున్నామా ఈజీగా దాని కొట్టేయచ్చు, ఓకేనా. సో ఇక్కడ వేసుకున్న దానితోనే మనం మొత్తం చేసేయచ్చు. 3x ఈ 2 కలిపితే ఎంత వద్ద మైనస్ చేస్తాం, అంత వస్తుంది. తర్వాత ఈ రేషియోస్ తీసుకొని చేస్తాం, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక్కోసారి ఈ కాలం అనేది మార్చేసి ఇస్తూ ఉంటాడు. మనం క్లియర్ కట్గా ఇక్కడ కొంచెం గమనించి ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్న ప్రాబ్లమే, కాకపోతే మనకు చూడడానికి పెద్దగా ఉంటుంది, ఓకేనా. సంజు మరియు మంజులు 10,000 మరియు 15,000 పెట్టుబడులతో ఒక అల్పాహార సేకరణను ప్రారంభించారు. 4 నెలల తర్వాత మంజు వెళ్ళిపోయింది. ఆమె స్థానంలో అంజు 20,000 పెట్టుబడితో వ్యాపారంలో కలిసింది. సంవత్సరాంతమున లాభం 8,500. సో ఆ లాభాన్ని పంచుకొనగా మధ్యలోనే వెళ్ళిపోయిన ఆమె యొక్క పెట్టుబడితో కలుపుకొని వచ్చిన సొమ్ము ఎంత అంటుండ, ఓకేనా. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఎక్కువగా మనకి పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు, ఓకేనా. సో వీటినే కొంచెం షార్ట్ ఫామ్ చేసి మనకి గ్రూప్ డి, ఆర్పిఎఫ్ ఇలాంటి వీటిలో కూడా అడుగుతుంటాడు, ఓకేనా. సో అందుకే జాగ్రత్తగా వినాలి. సంజు మరియు మంజులు అలాగే అంజు ఈ ముగ్గురు పేర్లు మనం ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. సంజు, మంజు, తర్వాత అంజు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, ఓకేనా. ఈ సంజు అనే ఆమె 10,000 పెట్టుబడిగా పెట్టింది వ్యాపారంలో, ఓకేనా. సో తర్వాత మంజు ఈమె 15,000 పెట్టుబడి పెట్టింది. 15,000 పెట్టుబడి పెట్టి ఇక్కడ ఏమంటాడు, 4 నెలల తర్వాత ఈమె వెళ్ళిపోయిందంట. సో 4 నెలల తర్వాత వెళ్ళిపోయింది అంటే మనకి 4 నెలలు ఇక్కడ ఉన్నట్టే బిజినెస్లో, ఓకేనా. మొత్తం మనం సంవత్సరాంతమున అని ఇచ్చాడు కాబట్టి 12 నెలలకి బిజినెస్ జరుగుతుంది. సో 4 నెలలు ఉంది ఈమె, ఓకేనా. సో ఇంటూ 4 వేస్తాం. ఎన్ని నెలలు ఉంటేనే అంత లాభానమే మనం ఇస్తాం. ఇది చూడండి, పెట్టుబడి ఇంటూ ఈ కాలం వేసామంటే లాభాల నిష్పత్తి మనకు వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనం ఎన్ని నెలలు ఉంటే అంతే ఇస్తాం, ఓకేనా. అంతకంటే ఎక్కువ ఇవ్వము. సో మంజుకి 4 నెలలకు మాత్రమే ఇస్తాం. సో ఇక్కడ అంజు, ఈ మంజు వెళ్ళిపోయిన తర్వాత ఈమె ప్లేస్లో ఈ అంజు వచ్చింది. ఎంత పెట్టుబడి పెట్టుకుని వచ్చింది, 20,000. 20,000 పెట్టుబడి పడుకొని ఈ అంజు అనేవి ఇక్కడ వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు ఈమెనే మనం ఇంకా ఎన్ని నెలల్లో ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా. ఎలా, ఇక్కడ చూడండి, ఈమె ప్లేస్లో ఈమె వచ్చింది, ఈమె కొత్తగా రాలేదు. ఈమె ప్లేస్లో ఈమె వచ్చింది కాబట్టి ఆల్రెడీ 4 నెలలు గడిచిపోయినాయి బిజినెస్ పెట్టి. సో ఈ 4 నెలలు ఈమె ఉంది. ఆ మిగతా 4 నెలలు అంటే ఈ 12 నెలల్లో 4 తీసేస్తే 8 నెలలు. ఈ మిగతా 8 నెలల్లో ఈమె ఉంటుంది అంజు, ఓకేనా. సో ఇది అంజు వచ్చింది 8 నెలలు ఉంది అని చెప్పేసి ఇవ్వడు ప్రాబ్లంలో, మనమే దీన్ని గెట్ చేసి వేసుకోవాలి, ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా ఇవి తెలియాలి. తర్వాత మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్లోనే ఇలా ఇస్తూ ఉంటాడు, కొంచెం ప్రాబ్లం అనేది మీకు కష్టమైపోద్ది, ఓకేనా. సో అందరూ సంవత్సరంకే ఉంటే 12 వేస్తాం, ఇంటూ 12 అందరికీ. ఇలా ఎప్పుడైనా ఇస్తే ఇలా వేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, 8 నెలలు ఏముంది, ఈమెమో 4 నెలలు ఉంది, ఈమె 12 నెలలు, ఓకేనా. సో ఈమె గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి 12 నెలలు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా పెట్టుబడి ఇంటూ కాలం, ఇవి లాభం యొక్క నిష్పత్తి వస్తుంది, వీటిని మనం కట్ చేస్తే, ఓకేనా. సో నిష్పత్తుల్లోకి వీటిని మార్చేద్దాం. సో ఇప్పుడు సింపుల్గా కట్ చేద్దాం. చూడండి, ఈ 3 సున్నాలకు తీసేద్దాం, 3 సున్నాలు అన్నింటిలోనూ, ఓకేనా. సో 10 ఉంది, 15 ఉంది, 5 ఉంది, ఈ 20 ఉంది. సో 5 2 5 3 5 4 20, ఓకేనా. సో ఇక్కడ 12 ఉంది, 4 ఉంది, 8 ఉంది. సో 4 1 4 3 4 2, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇంకా ఏమైనా కట్ అవుతాయా, 2 ఉంది, ఇక్కడ కట్ అవ్వదు.
ఇక్కడ 2 ఉంది కానీ ఇవి కట్ అవ్వు. ఓకే, సో ఇంకేం కట్ అవ్వు. ఇట్లా ఇంటి చేసేద్దాం. 2 3 6 6 ఇస్టు 3 1 3 ఇస్టు 4 2 8. ఓకేనా, సో ఇవి లాభాల నిష్పత్తులు. ఓకేనా, సో ఈ మొత్తం కలిపామంటే మనకి ఎంత వస్తుందో చూడాలి. 8 3 11 11 6 17. సో 17 ఎంత, 17కి మనకి ఎంత ఇచ్చాడు లాభం? 8,500 ఇచ్చాడు లాభం. సో ఇప్పుడు 17కి మనం 8,500 అనేది ఎలా వస్తుందో చూడాలి. ఓకేనా, సో 17 ఎంతలో కట్ అవుద్దో చూడండి. 17 5 85. 17 5 85. ఓకే, 85 2 సున్నాలు వేస్తాం. 17 5 85 2 సున్నాలు. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ఏం అడుగుతాడో చూడండి. వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క పెట్టుబడితో కలుపుకొని మొత్తం సొమ్ము ఎంత అని అడుగుతాడు. సో ఎవరు వెళ్ళిపోయారు? ఈమె వెళ్ళిపోయింది, మంజు. ఓకేనా, సో ఆమె యొక్క నిష్పత్తి ఇది 3. ఓకేనా, సో ఇప్పుడు మనం మొత్తం సొమ్ము కొనుక్కోవాలి. సో చూడండి, ఇక్కడ 3 ఉంది కదా, 3 × 500 ఎంత వస్తుంది? 3 5 15. 15,000 అనేది జస్ట్ లాభంలో వాటా. 15,000 కాదు, 1,500 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 సున్నాలే. ఓకేనా, సో 1,500 అనేది ఈమె యొక్క లాభంలో వాటా. ఎవరిది? మంజుది, 4 నెలలు ఉన్నందుకు. సో ఆడు ఏమంటాడు? పెట్టుబడితో కలుపుకొని మొత్తం సొమ్ము అడుగుతాడు. సో పెట్టుబడితో కలుపుకొని మొత్తం సొమ్ము అంటే ఇక్కడ పెట్టుబడి ఎంత పెట్టింది? ఏమే 15,000. 15,000 ప్లస్ ఈ 1,500 కలపాలి. 0 0 5 1. ఓకేనా, ఈ 1,500 అర్థమవుతుంది కోసం. పెట్టుబడితో కలుపుకొని మొత్తం సొమ్ము అంటుంది. ఓకేనా, సో పెట్టుబడి ఆమెకు వచ్చిన లాభం మొత్తం కూడా ఆమెకి ఇచ్చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి 0 0 5 ఇది 6 1. ఓకేనా, సో 16,500 రూపాయలు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్ ఇదే. మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఈమెకి ఎన్ని నెలలు వేసుకోవాలో తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేస్తారు. మిగతా అంతా మీకు ఈజీగా తెలిసిందే. ఓకేనా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఇస్తే ఇలా ఈజీగా చేయాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. కరీనా 2,25,000 రూపాయల పెట్టుబడితో ఒక బ్యూటీ పార్లర్ పెట్టింది. మరికొంత సామాగ్రి అవసరమై కరిష్మాను భాగస్వామిగా అంతే పెట్టుబడితో 3 నెలల తర్వాత ఆహ్వానించింది. లాభమును కరీనా మరియు కరిష్మాలు పంచుకునే నిష్పత్తిని కొనుక్కోండి అన్నాడు. ఓకేనా, క్వశ్చన్ చాలా పెద్దది ఉంది, కాకపోతే చేయడానికి ఏం లేదు, ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా, సో 3 నెలల తర్వాత సేమ్ పెట్టుబడితో కరీనా ఎంతైతే పెట్టిందో కరిష్మా కూడా అంతే పెట్టుబడితో 3 నెలల తర్వాత జాయిన్ అయింది. ఓకేనా, సో ఇక్కడ మనం చాలా ఈజీగా చేయొచ్చు ఇది. ఫస్ట్ వీళ్ళిద్దరు పేర్లు రాసుకుందాం. కరీనా కరిష్మా. కరీనా కరిష్మా. సో ఇలా వచ్చారు. ఈమె ఫస్ట్ 2,25,000 పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ పార్లర్ బిజినెస్ని. ఓకేనా, సో కొన్ని సామాగ్రి అవసరం పడి ఈమెను కూడా బిజినెస్లోకి తీసుకుంది. ఓకేనా, సో ఈమె ఎంత పెట్టుబడితో వచ్చింది? సేమ్ పెట్టుబడితో వచ్చిందంట. సేమ్ 25,000, 2,25,000తో. ఓకేనా, సో ఇప్పుడు ఏమంటారు? వీళ్ళిద్దరూ ఎలా పెట్టుబడుల నిష్పత్తిని పొందుకుంటారు అంటాడు. ఓకేనా, సో ఈమెమో పెట్టి 12 నెలలు ఉంది, సో సంవత్సరం పాటు ఉంది. కానీ ఈమెమో 3 నెలల తర్వాత వచ్చింది. ఓకేనా, సో 3 నెలల తర్వాత వచ్చింది అంటే ఇంటూ 3 వేస్తామా? ఇంటూ 3 వేయకూడదు, 3 నెలల తర్వాత వచ్చింది కాబట్టి. సో ఆ 3 నెలలు తీసేసి 12లో ఆ 3 నెలలు తీస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఓకేనా, సో 9 నెలలు వేస్తాం. ఎందుకంటే మనకి బిజినెస్లో ఎంతకాలం ఉన్నారో అది మాత్రమే మనం తీసుకుంటాం ఎప్పుడైనా సరే. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈమె 12 నెలలకు ఉంది, ఈమె 9 నెలలకు ఉంది. 9 నెలలకు ఎందుకు ఉంది? 3 నెలల తర్వాత వచ్చింది కాబట్టి. ఓకేనా, సో 3 నెలలు వేస్ట్ అయిపోయింది. తర్వాత మిగిలిన 9 నెలలకి ఈమె బిజినెస్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా లాభం వస్తే వీళ్ళు ఏ నిష్పత్తిలో పంచుకుంటారో అని అడిగారు. ఓకేనా, నిష్పత్తుల్లో ఆ లాభాల యొక్క నిష్పత్తి అనేది మనం కొనుక్కోవాలి. సో ఇక్కడ కట్ చేయండి. ఇది పెట్టుబడి ఇంటూ కాలం పెట్టమంటే మనకి కట్ చేస్తే లాభాల యొక్క నిష్పత్తి అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం కట్ చేద్దాం. దీనికి కట్ అయిపోద్ది, సేమ్ ఉన్నాయి కాబట్టి. 12 9 ఉంది, 3తో 3 4 12 3 9. ఓకేనా, సో 4:3 నిష్పత్తిలో వీళ్ళు లాభాలని పంచుకుంటారు. ఓకేనా, సో ఇద్దరు సేమ్ పెట్టుబడి పెట్టారు కదా, సేమ్ పంచుకోవచ్చు కదా అంటే ఈమె 3 నెలల తర్వాత వచ్చింది. ఓకేనా, సో ఈమె 12 నెలలు ఉంది, ఈమె 9 నెలలు ఉంది. సో ఇలా టైం బట్టి కూడా వాళ్ళ లాభాలు డిసైడ్ చేయబడతాయి. ఓకేనా, సో ఇలా అడుగుతుంటాడు. చిన్న క్వశ్చన్స్ మనకు చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. ఆ చిన్న మనం అప్లై చేసామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే 3 నెలల తర్వాత వచ్చింది అనేసరికి ఇక్కడ వెంటనే ఇంటూ 3 వేస్తారు ఈమెకి. సో అది మిస్టేక్ పోద్ది. ఓకేనా, సో ఇది కొంచెం మీరు చూసుకొని ప్రాబ్లం చేసుకోవాలి. సో
ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎవరు కూడా లైక్ చేయట్లేదు, సో కొంచెం లైక్ చేస్తే బెటర్, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్లాగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అందరికీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.